ఇన్సులిన్ అనేది ఒకటి ఉంది కదా ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ అసలు ఎంత డయాబెటిస్ లెవెల్స్ ఉంటే మీరు ఇస్తారు? సో జనరల్ రికమెండేషన్ ఇన్సులిన్ ఎప్పుడన్నా ఇవ్వాలి అంటే ఆ హెచ్బిఏ1సి దాన్ని క్రైటీరియాగా తీసుకుంటాం. ఈ హెచ్బిఏ1సి అరౌండ్ 10 ఉందంటే రికమెండేషన్ ఇస్ ఇన్సులిన్, ఆల్ ద టైమ్ ఇన్సులిన్. కానీ దీంట్లో డాక్టర్లకి మాకు ఒక ఇనర్షియా అనేది ఉంటుంది. ఎందుకంటే పేషెంట్లు యాక్సెప్ట్ చేయరు, చెప్పంగానే వేసుకోవడం అనేది జరగదు. వాళ్ళకి ఇంజెక్షన్ అనగానే భయం, దెన్ ఒక అపోహ, ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే జీవితకాలం ఇన్సులిన్ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మాకు క్రైటీరియా అవుతాయి. సో దీన్ని కన్విన్స్ చేసి పేషెంట్కి అవసరమైన చోట ఇన్సులిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ఆపరేషన్ థియేటర్స్, ఎక్కడైతే ఆపరేషన్స్ అయిన తర్వాత రికవరీ ప్రాసెస్లో ఉంటారో, ఎక్కడైతే ఫుడ్ సమంగా తీసుకోలేకపోతుంటారో, ఎక్కడైతే షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయో, ఎక్కడైతే ట్యాబ్లెట్లు పనిచేయకుండా ఉంటాయో, టెంపరీగా ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సో ఆ ఫామ్లో కొన్నిసార్లు ఇన్సులిన్ ఇస్తాము. ఎక్కడైతే హై షుగర్స్ ఉంటాయో, అన్కంట్రోలబుల్ షుగర్స్ ఉంటాయో, కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి కూడా ఇన్సులిన్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఇన్సులిన్ ఇస్తే అంటే ఇన్సులిన్ ఇస్తున్నారంటే ఇంకా పనిచేస్తున్నట్లే కదా, షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయా డ్రాస్టిక్గా? డెఫినెట్గా తగ్గుతాయి. ఎందుకంటే సాధారణంగా ఒక నార్మల్ పర్సన్, నాన్ డయాబెటిక్ పర్సన్లో షుగర్ బాడీలో మెయింటైన్ చేసేదే ఇన్సులిన్. అదే ఇన్సులిన్ మనం ఎక్స్టర్నల్గా ఎక్సెస్గా సప్లై చేస్తున్నప్పుడు డెఫినెట్గా షుగర్ లెవెల్స్ అదుపులో రావడం అనేది ఖాయం. అప్పుడు తగ్గిపోతాయి, వాళ్ళకి మందులు